హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈ ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ గురించి కొంతమందైతే వాళ్ళ మాటలతోటి యుద్ధం అయితే చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో అయితే ఒక మంత్రి అంటే మాజీ మంత్రివర్యులు జాయిన్ అయ్యారు. ఆయన ఎప్పటినుంచి జాయిన్ అయిన కాడ్నుంచి ఏదో ఒకటి ఆయన మీద బురద చల్లడం అయితే జరుగుతుంది. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని. సరే, ఇంతకు ముందున్న వాళ్ళేమన్నా చేశారా పార్టీకి? సరే, చేశారో, చేయలేదో అది కూడా సెకండరీ. ఇప్పుడు ఇదే పరిస్థితి టీడీపీ, వైసీపీల పార్టీలో ఇలాంటివి జరగవు. కానీ జనసేన పార్టీలో కొత్త వాళ్ళు వస్తుంటే ఆహ్వానించాల్సింది బదులు వాళ్ళని మళ్ళీ పంపియాలని చూస్తున్నారు. అది ఎంతవరకు సబబని నేను అనుకుంటున్నాను నిజంగా. కొత్త వాళ్ళు వస్తే పార్టీ బలోపేతం అవుతుంది 100%. ఈరోజు అలాగ ఆలోచించాలి కానీ ఒక మనిషిని వచ్చి రావటం రాక ఇంకా అతను వచ్చి అలా నిలబడ్డారు బాలినేని గారు. ఆయన్ని ఎలా బయటికి ఎలగొట్టాలని చూస్తున్నారు. అది ఎంతవరకు సబబు అనేది నాకైతే అర్థం కావడంలా. కొత్త వాళ్ళు వస్తే పార్టీకి ఎంత మంచి జరిగిద్దో అర్థం కావడంలా. మీకు ఏమన్నా పర్సనల్ ఉంటే పర్సనల్ పెట్టుకోండి. ఒక మాట చెప్తారు చిరంజీవి గారు, మంచి ఉంటే మైక్లో చెప్పండి, చెడు ఉంటే చెవిలో చెప్పండి అనేది ఒకటి పెద్దన్నయ్య చెప్తూ ఉంటారు. కొన్ని ఫాలో అవ్వండి. అంతేగాని మైక్ ఉంది కదా అని ఎవరో మైక్ ఉందని చేతిలో పట్టుకొని ఏది పడితే అది మాట్లాడుతుంటే పార్టీ కూడా ఇలాంటి వాళ్ళని కొంచెం ఏరిపారేస్తే బాగుంటుందని నేనైతే నా ఒపీనియన్ ప్రకారం నేను అనుకుంటున్నా. కొంచెం జనసేన పార్టీ కూడా దీని దీని గురించి పూర్తిగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.